డోన్లో షిరిడి సాయిబాబా మందిర విగ్రహ ప్రతిష్టను భక్తులు ప్రజలు జయప్రదం చేయండి. చాటుకొండ శ్రీనివాసులు డోన్ పట్టణంలోని హైవే నందు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఫిబ్రవరి 9 నుండి 13వ తేదీ వరకు జరుగు షిరిడి సాయిబాబా మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని డోన్ పరిసర ప్రాంతాల భక్తులు ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆలయ సేవా సమితి సభ్యుడు చాటుకొండ శ్రీనివాసులు మీడియా ద్వారా మాట్లాడుతూ 9వ తేదీ ఉదయం 8 గంటలకు గణపతి పూజ, ప్రసానం, రక్షక బంధం, మాతృక పూజనం, 10వ తారీఖున ఉదయం 8 గంటలకు పూజలు, జపాలు, వేద పారాయణాలు, యంత్రం, విగ్రహం, అభిషేకములు, 11వ తారీఖున ఉదయం 8 గంటలకు విగ్రహములకు అభిషేకములు, వేద పారాయణ, చండీ పారాయణ, మహాదర్శనం హోమం, 12 తారీఖున ఉదయం 8 గంటలకు మూలమంత్ర క్షీర తర్పణం, తీర్థ ప్రసాద వినియోగం, 13వ తారీఖు ఉదయం 7 గంటలకు యంత్రాభిషేకం, శిఖర ప్రతిష్టకర్త పూజలు, సాయిబాబా వారి విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం, మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం జరుగును. ఈ కార్యక్రమంలో షిరిడి సాయిబాబా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డోన్ పట్టణంలో నిర్మిస్తున్న సాయిబాబా గుడి నిర్మాణము 4 ఎకరాల విస్తీర్ణంలో మేము ప్రారంభిస్తున్నాము. ఇది గత 7 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినాము. గత 7 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అత్యధికంగా గుడి నిర్మాణం జరిగినది. ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాలు కరోనా రావడం వలన గుడి నిర్మాణము స్టాప్ చేయడం జరిగినది. తర్వాత మరి 2 సంవత్సరాల తర్వాత డోన్ పట్టణ ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టినాము. అది ఈ సంవత్సరము మొదటి నుంచి కూడా భక్తులు కూడా అందరూ కూడా సాయిబాబా నిర్మాణానికి ఎంతో వాళ్ళ శక్తి సారానుసారం చందాలు ఇవ్వడం జరిగినది. ఈ నెల 9వ తారీఖు నుంచి ప్రతిష్టా కార్యక్రమం స్టార్ట్ చేయబడుతుంది. మొదటి రోజులో భాగంగా గుడిలో పుణ్యావచనాలు, హోమాలు అవన్నీ చేపడుతున్న 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు వచ్చేసి 10, 11, 12 తేదీలలో హోమాలు జరగబడతాయి. 13వ తారీఖు ఉదయం 11:52 విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ ప్రజల సహకారంతో నిర్మిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసేందుకు మరీ కోరుచున్నాం. ఈ గుడిలో ఇది ప్రతిష్టా కార్యంలో నిర్మాణంలో భాగంగా ఈ 10వ తారీఖు మన గండూరి దత్తాత్రేయ సార్ ఆధ్వర్యంలో ఉపన్యాసం ఇవ్వబడుతుంది. 11వ తారీఖు చిన్నపిల్లలతో భరతనాట్య కార్యక్రమం చేపడుతున్నాము. 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు పురవీధుల గుండా సాయిబాబా విగ్రహాన్ని చేస్తున్నాము. తర్వాత 12వ తారీఖు వచ్చేసి చండీ హోమంతో పాటు తర్వాత లక్కసారంలో మన పాడుతా తీయగలో పాడిన ఆమెతో ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసినాము. కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం.